హాయ్ అండి, నేను మీ రాజేంద్ర బాలుని. ఇప్పటివరకు నా ఛానల్ని ఫాలోవర్స్ని 1K దాటిచ్చారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 1100 దాకా ఫాలోవర్స్ అయ్యారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చి యూట్యూబ్ యాజమాన్యానికి నేను ఎంతో థ్యాంక్ యూ చెప్తున్నాను, రుణపడి ఉన్నాను మీకు. ఎందుకంటే యూట్యూబ్ యాజమాన్యం నాకు ఇప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారో యూట్యూబ్ యాజమాన్యం కూడా నాకు అంతే సపోర్ట్గా ఉంది. మీతో పాటు యూట్యూబ్ యాజమాన్యానికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా రీల్స్ని చూసి నన్ను ఆదరించి నాకు కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసిన వాళ్ళు అందరికీ నేను ఇప్పటివరకు థ్యాంక్ యూ చెప్తున్నానండి. యూట్యూబ్ యాజమాన్యం కూడా అలాగే. నేను ఏ రీల్ చేసినా కానీ దాన్ని ఎక్కడ హై చేయాలి, ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ రీల్ ఇంకా ఇచ్చేయాలని చెప్పేసి యూట్యూబ్ యాజమాన్యం కూడా నాకు ఎంతో ఇదిగా ఉంది, సపోర్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చి టాపిక్ వచ్చి, మీరు ఇన్స్టా చేయొచ్చు కదా సార్, ఇన్స్టాలో కూడా బాగా చేస్తారు అన్న, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు కదన్న, అలాగే ఇన్స్టాలో కూడా ఫేస్బుక్లో కూడా మీరు అప్లోడ్ చేసేవాళ్ళు కదా, అలాగే ఇన్స్టా చేసేయచ్చు కదా అని అడుగుతున్నారు. ఇన్స్టా చేయడానికి నాకు అంత టైం లేదు బ్రదర్. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్తో నాకు కొంచెం బాండింగ్ అనేది ఉండిపోయింది. అలా యూట్యూబ్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంది కాబట్టి నేను యూట్యూబ్లో కమిట్ అయ్యాను. ఇన్స్టా చేయొచ్చు కాదని మీరు అంటలేదు, ఇన్స్టాలో వైరల్ అవుతాయి అది అని చెప్తున్నారు. ఇన్స్టాలో వైరల్ అవుతాయి సార్, తొందరగా మీరు సెలబ్రిటీ లాగా అంటే కొంచెం ఇదవుతారు, ఇన్కమ్ కూడా ఇదైంది సార్ అని చెప్తున్నారు. ఇంకా అంత టైం లేక నేను యూట్యూబ్కి ఇదయ్యాను. అలాగే నెక్స్ట్ వచ్చి, మీరు ఇప్పుడు బయట కూడా వీడియోలు చేస్తున్నారు సార్, బయట కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి అని చెప్తున్నారు అందరూ. అవును సార్, అంటే ఎక్కువ ఇంట్లో చేసినా కూడా, మనం ఎక్కడ చేసినా కూడా ఆడియన్స్ ఎప్పుడు ఒకే లొకేషన్ అడిగిదాని అనుకుంటారు. నేను అందుకని చెప్పేసి బయట కూడా చేయాలని చాలామంది చెప్పారు, బయట కూడా చేస్తున్నాను నేను. అలాగే బయట కూడా చేస్తున్నారు, మీరు బాగానే ఉన్నాయి సార్, మీరు బాగా చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ అవ్వండి అన్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చి యూట్యూబ్లో మీరు చేసినప్పుడు, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ లాంగ్ వీడియోస్ చేయండి, లాంగ్ వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది సార్, లాంగ్ వీడియోస్ కూడా మీరు చేయగలరా అన్నారు. చేస్తాను సార్, లాంగ్ వీడియోస్ కంపల్సరీగా చేస్తాను నేను. ఇప్పుడు వరకు నా యూట్యూబ్ జర్నీ నేను చెప్పాలని నేను అనుకున్నాను కాబట్టి వచ్చాను. లాంగ్ వీడియోలు కంపల్సరీగా నేను చేస్తాను. లాంగ్ వీడియోలు చేస్తేనే ఏదైనా కానీ, ఇప్పుడు నేను ఏంటి, నా టాపిక్ ఎలా ఉంటుంది, నా టాలెంట్ అనేది ఇదైంది. లాంగ్ వీడియోస్ చేయాలని ఉంది నాకు కూడా, కాకపోతే నా ఫోన్ కొంచెం ఇదిగా సపోర్ట్ లేదు, మరీ అంత పెద్ద ఫోన్ ఏం కాదు సార్, ఎవరేమనుకోవద్దు. అంటే చిన్న ఫోన్ అవ్వడం వల్ల, మీడియం సైజ్ 20,000 ఫోన్ ఇది, దానివల్ల నేను ఎక్కువ లాంగ్ వీడియో చేయడానికి క్లారిటీ రాదని అదని ఇదని నేనే ఆగుతున్నాను. అది కూడా సర్దించుకుంటాను, కంపల్సరీగా నేను లాంగ్ వీడియోలు చేస్తాను. ఇప్పటి వరకు నాకు షార్ట్స్కి మీరు ఎలా ఆదరించారో, ఎలా కామెంట్ చేసి, లైక్ చేసి అందరూ నా షార్ట్స్ ఆదరించారు, అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా ఆదరిస్తారని, నా లాంగ్ వీడియోస్లో కూడా చూసి అందరూ ఏదైనా టాపిక్ ఉంది, ఇతనికి టాపిక్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మైనస్ ఉన్న ప్లస్లో ఉన్న కామెంట్ చేసి, సార్ అన్న ఏంటి రీలు ఇది, ఈ షార్ట్ ఏంటి ఇలా ఉంది తెలియపోయినా అడిగినా నేను దానికి బదులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. లాంగ్ వీడియోస్ కూడా నాకు సపోర్ట్గా చేయండి, అలాగే సపోర్ట్గా ఉండండి. కంపల్సరీగా నేను లాంగ్ వీడియోస్ నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను కాబట్టి ఫీల్డ్కి సంబంధించినవన్నీ నేను కూడా లాంగ్ వీడియోలు నేను డిసైడ్ అవుదాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రావెలింగ్ ఓన్లీ ట్రావెలింగ్ది, ట్రావెలింగ్ ఖర్చులు, ఎలా రోడ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఫీల్డ్ వర్క్ సంబంధించినవన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్గా తీసి అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఫైనల్గా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, యూట్యూబ్ చేస్తున్నారు కదా సార్, మీరు యూట్యూబ్లో ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యారు. యూట్యూబ్లో మీరు యాక్టింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది, రీల్స్ కూడా బాగా చేస్తున్నారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు అలా కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ, అలాగే మైనస్లో ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు, నో ప్రాబ్లం సార్, కంపల్సరీగా చెప్పండి, డౌట్ లేదు అందులో. పాజిటివ్ ఎంత తీసుకుంటున్నాము, నెగిటివ్ కూడా అంతే తీసుకోవాలి, అది నేను అనుకుంటాను. నెగిటివ్ ఉన్నా కూడా కంపల్సరీగా నాకు చెప్తున్నారు, నో ప్రాబ్లం. పర్సనల్గా కలిసినప్పుడు చెప్తున్నారు, అలాగే పర్సనల్గా కలిసినప్పుడు నాకు కంపల్సరీగా నెగిటివ్ ఏదన్నా కూడా నాకు చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను, అందులో నో డౌట్. అలాగే పాజిటివ్ ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ ఉన్నప్పుడు చెప్పినా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు సార్, యాక్టింగ్ కూడా ఇంకా బాగా చేస్తున్నారు, మీరు ఇదయ్యారు. అంటే సపోర్టు నాకు చేసిన వాళ్ళందరికీ నేను కూడా ఇంకా ఛానల్ ఇంకా డెవలప్ చేయాలన్న ఇంట్రెస్ట్ చేస్తున్నానండి. అందరూ నాకు సపోర్ట్కి ఎలా ఉండండి. అలాగే నాకు విగ్గులతో పాటు కొన్ని మెటీరియల్ కూడా సపోర్ట్ చేసిన ఆంటీ పేరు నాకు గుర్తులేదు, మా ఫ్రెండ్ వాళ్ళ మదరు, ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గారు. మీరు చెన్నై నుంచి తీసుకొచ్చారు నా కోసం కష్టపడి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా రీల్స్ చేస్తున్నారు సార్, బాగానే చేస్తున్నారు, నో ప్రాబ్లం. మీరు డెఫినెట్గా లాంగ్ వీడియోలు కూడా చేయమని చెప్తున్నారు, అందుకని లాంగ్ వీడియోలు కూడా చేద్దాం డిసైడ్ అయిపోయినండి, కంపల్సరీగా నో ప్రాబ్లం ఇందులో. అలాగే మీరు బయట వేరే వాళ్ళతో ఎవరైనా చేయొచ్చు, మనం ఒక అతను కనపడ్డాడు సార్, ఎవరైనా అడిగారంట, మా అంకులేనండి, ఆయన రాజమండ్రి నుంచి వచ్చాడు చుట్టాలు, ఎలా సడన్గా వచ్చాడు, బాబాయ్ ఒక రీల్ ఉంది సార్ బాబాయ్ అయ్యానంటే, చేసేద్దాం నాన్న, కంపల్సరీగా చేసేస్తాను అందులో నో డౌట్ అన్నాడు. అలాగే అప్పుడప్పుడు బయట వాళ్ళతో కూడా చేద్దాం ఉంది,
బయట వాళ్ళని ఎక్కువ అడిగితే ఏం లేదు సార్. వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో మేము వీడియోలో కనపడిపోతాం, అమ్మ మమ్మల్ని ఇలా అనుకుంటారు. యాక్టింగ్ కూడా కొంచెం ఫేస్ ఫీలింగ్స్ కూడా కొద్దిగా అంటే కెమెరా ముందు రాగానే కొంచెం ఫియర్నెస్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళు యాక్టింగ్ చేయలేరు, కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది ఏమో మేము చేస్తామన్నా నీతో పాటు అంటున్నారు, డిసైడ్ అవుతున్నారు. కానీ కొంచెం టెన్షన్తో భయపడిపోతున్నారు. చాలామంది అంటున్నారు మీతో పాటు మీ పిల్లలు కూడా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది చెప్తున్నారు అంకుల్స్ కానీ తెలిసిన వాళ్ళంతా, మీ బాబు కానీ పాప కానీ బాగా చేస్తున్నారు సార్ మీతో పాటు అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కలైనా కూడా రీల్స్ బాగా చేస్తున్నారు సార్, ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు అంతా. థ్యాంక్ యూ అండి. నేను అలాగే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి అలా చేయగలుగుతున్నాను సార్. వేరే వాళ్ళతో చేయాలని నాకు ఉంది, కానీ చెప్పాను కదా సార్, కొంతమంది అయితే ఇట్లా సిగ్గుపడడం అది ఇది అవడం జరుగుతుంది. కొంతమంది ఏమో చేస్తానికి డిసైడ్ అవుతున్నారు. కంపల్సరీగా నేను మీకు బయట లొకేషన్తో చేస్తాను రీల్స్, తెలిసిన వాళ్ళతో కూడా చేయడానికి ట్రై చేస్తాను. మా పిల్లలతోనే కాదు, మా పిల్లలు కూడా బాగా చేస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే లాంగ్ వీడియోస్లో కూడా ఎప్పుడు కూడా ఆ ఊరికి సంబంధించినవి, నేను ట్రావెలింగ్ జర్నీ ఖర్చు ఎంత, లేకపోతే ఆ రోడ్లు ఎలా ఉండి ఏవే నుంచి ఏవే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని నేను ఓన్లీ డిసైడ్ అయ్యాను. అందరికీ తెలిసిన టాపిక్ అయినా అనుకోవచ్చు మీరు. అంటే మేము ఎప్పుడు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ లాంగ్ వీడియోస్ కంపల్సరీగా నేను మామూలుగా వీడియోస్ అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రీల్స్తో పాటు ఆ వీడియోస్ని కూడా మీరు నాకు ఎలాగ సపోర్ట్గా ఉంటారో నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి యూట్యూబ్లో మీరు యూట్యూబ్కి ఎందుకు కమిట్ అయిపోయారు, అసలు ఇన్స్టాలో కూడా చేయొచ్చు కానీ చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కుర్రలు కానీ చాలామంది ఇన్స్టాలో చేయండి అన్న, ఇన్స్టాలో అయితే మీ వీడియోస్ వైరల్ అయిపోతాయి, మీరు కొద్దిగా ఇంకా ముందుకెళ్తారా అని అన్నారు. ఏమో మనకి ఇన్స్టా అది ఫేస్బుక్ అప్లోడ్ చేయాలని ఇది అనిపించలేదు చేయాలని. యూట్యూబ్ నాకు సపోర్ట్గా ఉంది ఇప్పుడు కూడా. యూట్యూబ్ ఎప్పుడు కూడా నేను ఏ రీల్ చేసినా కూడా ఇంకా ఈ రీల్ చేయండి అని చెప్పి సపోర్ట్గా ఉంటారు అనిపించింది. నేను అందుకే యూట్యూబ్లోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. చాలామంది అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్స్టా కూడా చేయండి అన్న అని అంటున్నారు. చేస్తా కంపల్సరీగా, ఏదో టైం వస్తే రీల్ చేస్తాను. అప్పుడు చాలామంది చెప్తున్నారు సార్ అన్న మీరు బాగా నవ్వుతున్నారు, యాక్టింగ్ అసలు భలే చేస్తున్నారు, మీ బుడ్డోడైతే ఇంకా బాగా చేస్తున్నాడు, మీ పాప కూడా బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అందరూ బాగా ఎలాగే నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది రీల్స్ పెడుతున్నారు, ఈ రీల్ చేయండి అన్న అది ఇదండి. ఆ రీల్ చేయడానికి నాకు ఒకసారి టైం కుదరకపోవచ్చు, లేకపోతే లొకేషన్లో కూడా ఎక్కడన్నా చేయాలన్నా కుదరలేకపోవచ్చు. నాకు మళ్ళీ ఇంకో పార్ట్నర్ కావాలి, అదో మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. పార్ట్నర్స్ అంటే ఒకళ్ళు ఏదవుతారు, చెప్పాను కదా అలాగే అవుతుంది. సింగిల్గా ఉన్న వీడియోలు, లేకపోతే నా పాపతో పాటు నేను ఉన్న వీడియోలు, ఇప్పుడు నాకు తెలిసిన కుర్రోడు పెట్టాడు చిన్నపిల్లల వీడియో, అది మీ బాబుతో చేయించాను అన్నాడు, నాని అయినా కుర్రోడు పెట్టాడు. అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే కంపల్సరీ డెఫినెట్గా నేను కానీ నా బాబు కానీ చేసేస్తాము. 2-3 ఉన్నాయైతే నేను ఆలోచించాల్సిందే. కంపల్సరీగా అడుగుతున్నారు వాళ్ళు బయట వాళ్ళు, నేను ఇంకొన్ని పార్ట్నర్ని ఎత్తుక్కోవాలి. అలాగే నేను కానీ నా బాబుతో పాటు ఉన్న వీడియోలు పెడితే మీరు కంపల్సరీగా నేను చేయడానికి నో ప్రాబ్లం. ఇంకొక అతను పెట్టాడు ఒక వీడియో, ఈ రీల్ చేసి సార్ బాగుండిద్ది అన్న, ఇది సోదరా ఇది అన్నాడు. ఆ రీల్ చేశాను నేను కంపల్సరీగా. అలాగే రీల్ పెట్టినప్పుడు నేను ఆ రీల్ చేయలేదని మీరు ఎవరో కూడా అప్సెట్ అవ్వద్దు, నా ఫాలోవర్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఆ రీల్స్కి సంబంధించి నేను చూస్తాను, మీరు పెట్టిన రీల్ నేను చూసి కంపల్సరీగా ఇది చేయాలా, లేకపోతే ఏంటి, ఏ లొకేషన్ కరెక్ట్ అయింది, ఎక్కడ ఉండాలి, లేకపోతే ఇంకో పార్ట్నర్ని ఎత్తుకోవాలా, లేకపోతే నేను చేసేయచ్చా, నా బాబుతో కానీ పాపతో కానీ చేసేయచ్చా, అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిసైడ్ అవుతాను. డిసైడ్ అయిన తర్వాత నాకు ఓకే ఈ రీల్ నేను మూవ్ అవ్వచ్చు అనుకుంటే నేను కంపల్సరీగా మీరు పెట్టిన రీల్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అందులో డౌట్. నా ఫాలోవర్స్ నేను ఎంటర్టైన్ చేయడానికే నేను ఇప్పుడు మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను ఎందుకంటే ఛానల్ పెట్టాను కాబట్టి, ఛానల్ పెట్టినప్పుడు నా ఫాలోవర్స్ నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తాను. మన మీ టీచర్ గారు ఎలాగన్నారు, స్కూల్కి వెళ్తే మా బాబు స్కూల్ దగ్గర టీచర్ గారు, సార్ మీరు ఎంటర్టైన్ బాగా చేస్తున్నారు సార్, మా స్కూల్ దగ్గర ఇప్పుడు మా క్లాస్ రూమ్ దగ్గర మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు సార్ మీ బాబుతో అని చెప్పి అంటున్నారు. అలాగే ఎంటర్టైన్ చేయడానికి నా ఛానల్లో నా ఫాలోవర్స్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నేను యూట్యూబ్ నా ఛానల్ని పెట్టుకున్నాను స్వయంగా. అది మీరు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నేను కూడా నా ఫాలోవర్స్ని ఎంటర్టైన్ ఇంకా చేయాలని నేను బెటర్గా మీకు ఇంకా ఎంటర్టైన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరు కూడా ఏ రీల్ పెట్టినా కూడా ఈ రీల్ చేయలేదన్నా, ఈ రీల్ చేయలేదు సోదరు అని చెప్పి ఫీల్ అవ్వద్దు. యూట్యూబ్ ఇప్పటివరకు నా జర్నీ ఇలా 1K దాటి 1100 సబ్స్క్రైబర్స్కి వచ్చింది. ఇంకా నా ఫాలోవర్స్ ఇంకా పెరగాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అందుకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి యూట్యూబ్ యాజమాన్యం లేదే నాకు ఇంత ఇదయ్యేది కాదు. యూట్యూబ్ యాజమాన్యానికి నేను హార్ట్లీగా నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఏ రీల్ చేసినా కూడా నేను దాన్ని ఎక్కడ హై చేయాలి, ఎక్కడ చేయాలి అన్నది యూట్యూబ్ నాకు చాలా
ఎంకరేజ్గా అంటే ఒక కోచ్ లాగా నాకు ఉండి ఈ రీల్ చేయండి కూడా నాకు అప్పుడు నేను చూసే షార్ట్స్లో కూడా వస్తున్నాయి అవి. ఇలాగే నేను ముందు ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని, నా ఛానల్లో నేను నా అనుకున్నంత సపోర్ట్ నేను నా ఫాలోవర్స్కి నేను ఎంటర్టైన్ ఇస్తానని నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఛానల్ పెడదాం, దాన్ని హై తీసుకెళ్దాం డిసైడ్ వచ్చినప్పుడు కంపల్సరీగా నా ఛానల్ చేయడానికి నేను అంతే ఎఫెక్ట్ పెడతాను. నేను ఆ ఛానల్ డెవలప్ చేయడానికి అంతే ఎఫెక్ట్ పెడతాను నేను. ఆ ఎఫెక్ట్ ఎలాంటిదంటే నేను చేయగలిగిన రీల్ అయితే కంపల్సరీగా ఎలాంటి రీల్స్ అయినా నేను చేసేస్తాను, అందులో నో డౌట్. అంటే మరీ ఇదని కాదు, కొంతమంది చెప్తున్నారు ఆఫ్రికన్ రీల్ చేస్తున్నానన్నా, నువ్వు సూపర్గా చేస్తున్నావు అన్న అంటున్నాడు ఒకతను. ఆఫ్రికా నుంచి కూడా 2-3 కామెంట్స్ పెట్టారు అనుకోండి మామూలుగా ప్రార్థనలో కూడా. అలాగే అంటే మరీ దాన్ని ఏమంటారు ఇదిగా కాకుండా కంపల్సరీగా నేను చేసే రీల్ అయితే, నా బాబుతో అయినా చేసే రీల్ అయితే, నేను ఓన్గా చేసేది రీల్ కంపల్సరీగా నాకు ఇది చేయొచ్చు అనిపిస్తే నేను కంపల్సరీగా చేస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే నా ఫాలోవర్స్ నేను ఎంటర్టైన్ చేయడానికే నేను నా ఛానల్ని స్టార్ట్ చేసింది. మీరు నాకు అంతే సపోర్ట్గా ఉన్నారు, అలాగే ఇంకా నా రీల్స్ని సపోర్ట్ చేస్తూ నాకు ఎప్పుడూ నాతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా రీల్స్తో పాటు నా లాంగ్ వీడియోస్ని కూడా కన్నేస్తూ ఉంచండి. బాయ్, గుడ్ నైట్.